వచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి మనం దేవుని యొక్క సన్నిధిలోకి రాగలిగాం. ఎందుకంటే ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం మర్చిపోకుండా మనం దేవుని యొక్క సన్నిధికి ఈ విధంగా మనం రాగలిగాం. అందుకు దేవునికి వందనాలు. ఈరోజు మనం పోయినసారి మనం ఒక 5 విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం, ప్రార్థన గురించి. ఈరోజు మనం తర్వాత ప్రార్థన ఎలాంటి ప్రార్థనలు ఉన్నాయో మనం కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి ఈ విధంగా ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదే. ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే దైవ చిత్తానుసారముగా చేసే ప్రార్థన. ఈ లోకంలో మనం దేవుని యొక్క చిత్తానుసారంగా మనం చేసుకోవాలని చెప్పి కొంచెం లోతుగా మనం ఇంతకుముందు ధ్యానించుకున్నాం. అయితే మనం ప్రార్థన చేసే ఈరోజు మనకు వచ్చింది కాబట్టి కొంచెం లైట్గా మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మన యొక్క జీవితంలో దైవ చిత్తానుసారంగా మనం ప్రార్థించాలి అని ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థించగలిగితే దేవుడు మన యొక్క మాట వింటాడు. అందుకంటున్నాడు ఏమనంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ధైర్యము. మన జీవితంలో మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ఎవరిని బట్టి మనం ధైర్యంగా ఉండాలంటే దేవుణ్ణి బట్టి మనం ధైర్యంగా ఉండాలి. అందుకంటాడు మనకు కలిగిన ధైర్యం ఏదనగా, మన ధైర్యం దేవుడిగా ఉండాలి. అందుకంటాడు ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆయన చిత్తానుసారంగా అడిగేవారుగా ఉండాలి. ఆయన చిత్తానుసారంగా కాకుండా మన ఇష్టానుసారంగా మనం అడిగామనుకోండి, దేవుడు దాన్ని అనుగ్రహించడు. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థించగలిగితే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం చదవండి తీసిన వారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలు. ఇక్కడ మనకేమంటా ఉన్నారు, కాబట్టి అని ఏం చెప్తా ఉన్నారు, మీరు పైన ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. చూడండి, అక్కడ దేవునికి తెలుసు మనకేం కావాలో, మనకు కావాల్సినవి మొత్తం ఆయనకి తెలుసు. అయితే మనం దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుని చిత్తము అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో గడపటం ఆయన చిత్తం, వాక్యం చదవటం ఆయన చిత్తం, పాటలు పాడటం ఆయన చిత్తం, ఆయన్ని ఆరాధించడం ఆయన చిత్తం, ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకోవటం ఆయన చిత్తం. మరి ఆయన చిత్తాన్ని మనం ఆయన చిత్తానుసారంగా మనం జీవించకుండా ఈ లోకంలో మనం ప్రార్థన చేస్తే మనకు ఏమీ రాదని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకంటున్నాడు ఏమనంటే, మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మరి ఆయనకి తెలిసినప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయాలి? మరి సహజంగా మనం అనుకుంటాం, మనం ఎందుకు అడగాలి అనుకుంటాం. అయ్యా, మరి బైబిల్లోనే ఉంది కదా, మీ పరలోకపు తండ్రికి తెలియనని ఉంది. మరి తెలిసినప్పుడు మరలా మనం ఎందుకు అడగాలి? ఆయన చిత్తం ఎందుకు అడగాలని మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే దానికి ఒక 2 కారణాలు ఉన్నాయి. ఏంటంటే, మనం చేసే ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉన్నదో లేదో అని దేవుడు తెలుసుకోవడానికి మనల్ని అడగమంటున్నాడు, ప్రార్థించమంటా ఉన్నాడు. చూడండి, మన ప్రార్థన దేవుని చిత్తానుసారంగా చెయ్యకపోతే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించడు. దేవునికి తెలుసు మనకేం కావాలో. అయితే ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నామో లేదో అనే విషయానికి
దేవుడు మనల్ని చూస్తాడు. ఆయన చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉన్నామా లేదా? సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే లోకం సంబంధమైన వాటి మీద మన యొక్క ప్రాధాన్యతను పెట్టేవారుగా ఉంటాం. రెండవది, మన యొక్క ప్రార్థన యథార్థమైందో కాదో చూడటానికి దేవుడు మనల్ని దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కాదో దేవుడు మనం చూస్తూ ఉంటాడు అనమాట. అది మనం గ్రహించేవారుగా ఉండాలి. చూడండి, మనం దేవుని యొక్క చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా మనం ప్రార్థించేవారుగా ఉండాలి. తర్వాత మన యొక్క ప్రార్థనలో యథార్థత ఉండాలి. ఏదో నేను ప్రార్థన చేస్తున్నాను, ఏదో ఫార్మాలిటీకి నేను ప్రార్థన చేస్తున్నానంటే దేవుడు పైనుండి చూస్తూ ఉంటాడు కాబట్టి దేవునికి తెలుసు. అందుకే చూడండి, సొలొమోను రాజు అయితే సొలొమోను రాజుకి ఏమి కావాలో దేవునికి తెలుసు. కానీ దేవుడు వచ్చి సొలొమోను రాజుని అడుగుతూ ఉన్నాడు. చూడండి, ఆ మాట మనం దేవుని యొక్క వాక్య భాగంలో చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం తీసుకున్నారు, చదవండి. యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. చూడండి, దేవుడికి తెలుసు ఏమని. సొలొమోను రాజుగా ఉన్నాడు, సొలొమోనుకి ఏం కావాలో తెలుసు. అయితే దేవుడు వచ్చి అడుగుతూ ఉన్నాడు, స్వప్నంలో అడుగుతూ ఉన్నాడు. ఏమని? స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో. చూడండి, దేవుడు మనకి ఒక స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన నీకు ఏమి ఇష్టమో అడుగు, నేను ఇస్తానంటా అన్నాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు. అయితే ఆ విధంగా అడుగుతూ ఉన్నప్పుడు అది దేవుని యొక్క చిత్తానుసారంగా ఉందో లేదో చూసుకొని మనం అడిగేవారుగా ఉండాలి. అందుకన్నాడు ఇక్కడ చూడండి, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. చూడండి, దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవునికి తెలియదా? సొలొమోను గారికి ఏం కావాలో తెలియదా? ఖచ్చితంగా తెలుసు, కానీ అడుగుతూ ఉన్నాడు. చూడండి, ఇదే 3వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. ఎంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమాయను కనుక చాలు. చూడండి, సొలొమోను గారు అడుగుతూ ఉన్నాడు. ఏమని? చాలా సింపుల్గా అడుగుతూ ఉన్నాడు. అయ్యా, నేను రాజ్యాన్ని పరిపాలించాలంటే నాకు బంగారం కావాలి, నాకు వెండి కావాలి. బంగారం వెండిస్తే నేను వాళ్ళందరికీ పంచి పెడతాను, చాలా మంచి రాజునవుతాను అని అడగటం వల్ల దేవుణ్ణి సింపుల్గా ఒక మాట అడుగుతూ ఉన్నాడు. ఏమని? అయ్యా, నాకు మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు. మంచి చెడు మనకు తెలియదు. ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఏమనుకుంటామంటే మనం కంటితో చూసేదే మంచి అనుకుంటాం, లేదంటే చెడు అనుకుంటాం. దాని వెనక దాగి ఉన్నదేదో మనకు తెలియదు. కాబట్టి మనం దేవుణ్ణి ఎట్లా అడగాలంటే, అందుకే చూడండి, ఆ 10వ వచనంలో అంటా ఉన్నారు. ఏమని? సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమాయను. మనం చేసే ప్రార్థన ఎట్లా ఉండాలంటే దేవునికి అనుకూలంగా ఉండాలి. మరి మన ప్రార్థనలు ఎట్లా ఉంటాయి? అయా నన్ను దీవించు, అయా నా బిడ్డలను దీవించు, అయా నా కొడుకుకి మంచి ఉద్యోగం రావాలి, నా భర్తకి మంచి ఉద్యోగం రావాలి. ఈ ప్రార్థనలే కానీ అయా నా కుటుంబాన్ని రక్షించు, అయా నా ఇరుగు పొరుగు వారిని రక్షించు, అయా నా శత్రువులను రక్షించు, వాళ్ళని కాపాడు, వాళ్ళ మీదకి ఎలాంటి నాశనం రాకుండా వాళ్ళని జాగ్రత్తగా ఉంచు అని మనం ఆత్మీయమైన ప్రార్థన చేసేవారుగా లేము. ఏ కాడికి మనం ఏం చేస్తామంటే, అయ్యా నేను మంచి అభివృద్ధి చెందాలి, నాకు మంచి ఆశీర్వాదం కావాలి, నేను అందరికంటే ఉన్నతమైన బ్రతకాలి అని ఈ లోకంలో దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసేవారిగా లేము అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని సన్నిధిలో అనుకూలమైన ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు దానిని మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, సొలొమోను ఎంత తెలివిగా అడుగుతూ ఉన్నాడు. డబ్బు అడగల, ఏమంటే సింపుల్గా అయ్యా మంచి ఏదో చెడు ఏదో నాకు తెలియాలని చెప్పి
దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు సర్వ సమృద్ధినిచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవునికి అనుకూలమైన ప్రార్థన అంటే మనం ఇంట్లో కూర్చొని చేసే ప్రార్థన కాదు, దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తాం, మన ఇష్టానుసారంగా దేవుని సన్నిధికి వస్తా, ఏదో నేనే పెద్ద విశ్వాసిని, విశ్వాసురాలని అని చెప్పి ఈ లోకంలో అనుకుంటే అది దేవునికి అనుకూలమైన ప్రార్థన కానే కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే ఆ విధంగా ఈ లోకానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మన ప్రక్కన వాళ్ళకి అర్థమైపోద్ది ఏమని, అరే ఈ మనిషి ఎలాంటిదిరా, ఇతను ఎలాంటి వాడా అని చెప్పి మనకు అర్థమైపోద్ది. కాబట్టి మనకి మంచి ఏదో చెడేదో మనకు అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఆ విధంగా కలిగి ఉంటారో, సహజంగా మనం ఈ లోకంలో అనుకుంటాం ఎక్కువ మంది మందిరానికి వస్తే అదే పెద్ద సేవకుడు, ఏ పెద్ద సంఘం అనుకుంటారు. కాదు, ఎవరైతే దేవుని కోసం సిద్ధపరిచేవారుగా ఉంటారో వాళ్ళు 10 మంది ఉన్నా అది గొప్ప సంఘం అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి తెలియదు, అనుకుంటారు 100 మంది ఉంటే మంచి సంఘం, 500 మంది ఉంటే మంచిది, 1,00,000 మంది ఉంటే అబ్బో ఇంకా మంచి సంఘం అనుకుంటారు. కాదు, ఎవరైతే నిక్కచ్చిగా ఉంటారో, తిరణాలకు వచ్చినట్లు రావటం కాదు దేవుని సన్నిధికి. చాలామంది ఎట్లా వస్తారంటే వాళ్ళందరూ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సేవకుడికి ఎవరేందో తెలియదు. చూడండి, వస్తారు వెళ్తారు, ఏదో ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన జరిగితే వాళ్ళు మళ్ళా రాగలుగుతారు, రాకపోతే వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, నిజమైన నిక్కచ్చైన సంఘంగా మనం ఉండాలి, పౌరుషం కలిగిన సేవకులుగా మనం ఉండాలి, విశ్వాసులుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అట్లా కాకుండా ఏదో తిరణాలకి వెళ్ళి వస్తాము అన్నట్లు ఈ లోకంలో మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండకూడదు. కాబట్టి మనం దేవునికి అనుకూలమైన ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునికి అనుకూలమైన ప్రార్థన మనం చేస్తామో అది దేవుని యొక్క దైవ చిత్తానుసారమైన ప్రార్థన అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి, లోకాసువార్త 11వ అధ్యాయము, లోకాసువార్త 11వ అధ్యాయము, లోకాసువార్త తర్వాత మనం చూస్తే ఇంతకుముందు మనం చాలాసార్లు మనం చదువుకున్నాం. దురుద్దేశంతో మీరు అడుగుతున్నారు కానీ అది మీకు రావటం లేదని యాకోబు పత్రికలో ఉంటుంది. ఎందుకంటే మనం దైవ చిత్తానుసారమైన ప్రార్థన మనం చేయకపోతే మన యొక్క జీవితంలో మన యొక్క ప్రార్థన ఫలించదు. చూడండి, లోకాసువార్తలో చూద్దాం. లోకాసువార్త 11వ అధ్యాయము 8వ వచనం చదవండి. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనా లేచి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. చూడండి, తర్వాత ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే ఇది 7వ రకం ప్రార్థన. అంటే ఇంతకుముందు మనం చూసుకున్నాం, మళ్ళీ వాటి గురించి చెప్పుకున్నాం అనుకోండి 10 నిమిషాలు అయితే, అందుకే నేను 5 రకాలు మళ్ళీ చెప్పట్లా. ఇది 7వ రకం ప్రార్థన. ఏంటంటే మాటికి అడిగే ప్రార్థన, మాటికి అడిగే ప్రార్థన. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు ఏమని, అతడు తన స్నేహితుడైనందున, స్నేహితుడు కాబట్టి మాటికి అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మనకి స్నేహితుడిగా ఉంటారో మనం దేవుణ్ణి మాటికి మనం అడగగలుగుతాం. అట్లా కాకుండా ఒకసారి ప్రార్థన చేసి ఏముందిలే వదిలేయచ్చు అనుకోకూడదు. మాటికి ఎట్లా అడుగుతాం తెలుసా? ఉదాహరణ చెప్పాలంటే చిన్నపేటలో పైన వెళ్ళి ఏరోప్లేన్ ఉందనుకోండి, ఆ ఏరోప్లేన్ అడుగుతారు చిన్నపేటలో, డాడీ నాకు ఆ ఏరోప్లేన్ కావాలంటారు. అప్పుడు ఆ డాడీ ఏం చెప్పాలి? అది ఆడ కొనిస్తావరా అండవు. కరెక్టోడు అయితే ఏమంటాడు, అరే నీకు డాడీ రేపు కొనిస్తానరా నీకు అంటాడు. ఏది? పైన వెళ్ళి ఏరోప్లేన్ని. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? సైలెంట్గా ఉంటాడు, రెండో రోజు అడగడు, మర్చిపోతాడు. అట్లా కాకుండా ఆ పిల్లవాడు మళ్ళీ రెండో రోజు ఏదన్నా చిన్న ఎదురు బొమ్మ కానీ ఏదన్నా చూసి, డాడీ నాకు అది కావాల్సిందే అని చెప్పి మాటికి అడుగుతూ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు ఆ తండ్రి? ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చి ఆ బిడ్డకి ఇస్తాడు. ఎందుకంటే ఇది మాటికి అడుగుతూ ఉన్నాడు కాబట్టి తన యొక్క బిడ్డ ఆ యొక్క తండ్రి ఇవ్వగలుగుతూ ఉన్నాడు. అదేవిధంగా మన జీవితంలో మనం దేవుణ్ణి ఆ విధంగా అడిగేవారుగా ఉండాలి, మాటికి అడిగేవారుగా ఉండాలి. మరి మనం ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాం? మనం ప్రార్థనలో ఎంత నలుగుతూ ఉన్నాం? మనం ప్రార్థనలో ఎంత ఎదుగుతూ ఉన్నాం? ఏదో మాటలు చెప్పుకునే ప్రార్థన మనది ఉండకూడదు. మాటికి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అయ్యా నా మందిరాన్ని అభివృద్ధి చేయి, అయ్యా నా సంఘాన్ని అందరూ వాక్యానుసారంగా జీవించేటట్లు దయచేయి, అయ్యా నా కుటుంబానికి రక్షణ కావాలి, నా బిడ్డలను రక్షించు, నా భర్తను రక్షించు అని మనం ఆత్మీయంగా మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. మరి మనం మాటికి ఏం అడుగుతూ ఉన్నాం?
అయ్యా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, నా పంటలు బాగా పండాలి, నాకు ఉద్యోగంలో మంచి బోనస్ రావాలి, నాకు ఉద్యోగంలో మంచి స్థితి రావాలి, నాకు అందరికంటే బాగుండాలి, మంచి ఇంక్రిమెంట్ కావాలి, ఇవన్నీ అడుగుతూ ఉంటాం. కానీ మనం దేవుణ్ణి కావాల్సింది మనం అడగలేకపోతా ఉన్నాం. అందుకే మనం దేవుని సన్నిధిలో మాటి మాటికి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చూడండి 9వ వచనం చదవండి. మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చూడండి ఎట్లా మనం దేవుణ్ణి అడగాలంటే అటువలే అని ఒక మాట చెప్తా ఉన్నారు. అటువలే అంటే ఎట్లా? మాటి మాటికి మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. మాటి మాటికంటే మనం దేవుణ్ణి అడుగుతానే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. అట్లా కాకుండా మనం ఈ లోకంలో ఉండి ఏముందిలే, ఏం వెళ్తామలే, ఇంకేముందిలే, ప్రార్థన ఏముంది, నా వయసు అయిపోయిందిగా, లేదంటే నేను చదువుకోవాలిగా అని మనం ఒక వంకలు చూసుకునేవారుగా ఉండకూడదు. ఏముందిలే, నాకు జ్వరం వచ్చిందిగా, తలనొప్పి వచ్చిందిగా, కాళ్ళు నొప్పి వచ్చినాయిగా. చూడండి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చిన్న చిన్న వాటిని మనం దేవునికి చూపించకూడదు. ఒకవేళ దేవుడు ఏదన్నా మనకు అనారోగ్యం పెడితే మనం దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు తీసేస్తాడు. మనం దేవుని సన్నిధికి రాకుండా, మనం దేవుణ్ణి మాటి మాటికి అడగకుండా, ప్రార్థన చేయకుండా మనం ఈ లోకంలో ఉన్నాం అనుకోండి, దేవుడు మన మాట వింటాడు. అందుకన్నాడు అటువలే. అక్కడ కండిషన్ మనకు కనబడతా ఉంది. మాటి మాటికి అడిగేవారి వలె ఉండాలి, మాటి మాటికి మనం ప్రార్థించేవారి వలె ఉండాలి. అంటా ఉన్నాడు అటువలే మీరును అడుగుడి. మరి మనం అట్లా అడుగుతా ఉన్నామా? దేవుడు ఏంటంటే చూస్తూ ఉంటాడు. దేవునికి అన్నీ తెలుసు. దేవుడికి మనకి ఏం కావాలో తెలుసు, మనం ఏ ఇబ్బందిలో ఉన్నామో తెలుసు, మనం ఏ అక్కరలో ఉన్నామో తెలుసు, దేవునికి మనం ఏ అనారోగ్యంతో బాధపడుతున్నామో తెలుసు, అన్నీ తెలుసు. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు, అడుగుతాడా లేదా, అడిగిద్దా లేదా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మాటి మాటికి అడుగుతూ ఉంటుందా లేదా అని దేవుడు చూసేవాడుగా ఉంటాడు. అందుకే మనం అడగాలి. అందుకే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుని వాక్యం చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడిద్ది. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సూటిగా మాట్లాడలేరు, మనసులో ఒకటి పెట్టుకుని పై కూడా చెప్పేస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యంలో అట్లా ఉండదు. మనం ఎంత బాధపడినా, మనం ఎంత ఒకవేళ వేదన పడినా డైరెక్ట్గా వాక్యం అంతా చెప్పేసి దేవుని నువ్వు ఎట్లా ఉంటేనే నీకు ఎట్లా జరిగిద్ది. మనం వాక్యాన్ని వినవలసిందే. కాబట్టి మాటి మాటికి మనం దేవుణ్ణి అడిగేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే చూడండి, మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం మాటి మాటికి అడగకుండా ఏం చేస్తాం? ఒకసారి అడిగి వదిలేస్తాం. చూడండి, అబ్రహాం తన యొక్క జీవితంలో 25 సంవత్సరాలు వెయిట్ చేసాడు వాగ్దానం ఫలించడం కోసం. చూడండి, 25 సంవత్సరాలు. మరి మనం ఎన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఏముందిలయ్యా, సంవత్సరం నుండి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా మాట అంటలా, ఇంకేం వచ్చేదయ్యా ప్రార్థనకి, అసలు దేవుడు నన్నే పట్టించుకోవట్లా, నా పక్కన వాళ్ళని బాగా పట్టించుకుంటున్నాడు, వాళ్ళు ప్రార్థనకు రాకపోయినా వాళ్ళంతా ఎదిగిపోతున్నారు, వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళారు చూడయ్యా, దేవుడు అసలు నా ప్రార్థనే వింటలేదంటాం మనం. చూడండి, అయిపోయిన పిచ్చి మాటలు. ఎందుకంటే మనం దేవుణ్ణి మాటి మాటికి మనం దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా మన యొక్క బ్రతుకులు మార్చేవాడుగా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలచి ఉండిన యెడల నీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూడండి, ఇది మన ఇష్టాన్ని అనుగ్రహించే ప్రార్థన. ఇది మనకి ఏది ఇష్టమో అది అడగమంటున్నాడు దేవుడు. చూడండి, ఆయన ఎంతకు ముందు ఏమన్నాడు? ఆయన మాటి మాటికి అడిగితే నేను ఇస్తా అన్నాడు. ఇంకొక మాట ఏమంటా ఉన్నాడు? నీకు ఏది ఇష్టమో దాన్ని అడుగు అంటా ఉన్నాడు. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ఒక కండిషన్ కనపడతా ఉంది వాళ్ళ. ఆయన సింపుల్గా చెప్పట్లా, ఆయన మీకు ఏది ఇష్టం అడగని డైరెక్ట్గా అంటలా, ఒక కండిషన్ పెడతా ఉన్నాడు. ఏమని? నా యందు మీరును. ఎవరందు మనం ఉండాలి? దేవుని యందు మనం ఉండాలి. దేవుని యందు మనం ఉండాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? అయ్యా, నేను మా ఇంటి ముందు కూర్చున్నాను, వాక్యం శ్రద్ధగా వింటాను, అసలు వాక్యం అయిపోయిందా నిద్రపోనయ్యా, వాక్యం అయిపోయిన వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతాను, నా పనులు చేసుకుంటాను, అది కాదు. ఆయన యందు మనం ఉండేవారుగా ఉండాలి. ఆయన యందు మనం ఉండాలంటే
ఈ సమాజం చూసేటట్లు, మన ప్రక్క వాళ్ళు చూసేటట్టు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు చూసేటట్టు మనం బైబిల్ తీసుకొని దేవుని సన్నిధికి రావాలి. ఒకవేళ మనకు బాగా జ్వరం వచ్చింది, అయినా బైబిల్ తీసుకొని దేవుని సన్నిధికి వస్తూ ఉంటే, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే చెప్పగలగాలి. అమ్మ నేను ఇట్లా వెళ్తా ఉన్నాను, ఏంది నీరసంగా ఉన్నావు, జ్వరం వచ్చింది, నేను దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాను. చూడండి, వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఏమని? అమ్మ పాపం ఆ జ్వరం వచ్చినా దేవుని సన్నిధికి వెళ్తా ఉంది, నేను అంతా బాగుండే దేవుని కృప వల్ల, నేను ఎందుకు వెళ్ళలేకపోతా ఉన్నానని చెప్పి మనల్ని చూసి వచ్చేవారుగా ఉంటారు. అట్లా కాకుండా మనల్ని చూసి మానుకున్నారనుకోండి, ఏమైనా ఉపయోగం ఏమైనా ఉందా? ఏమీ లేదు. అప్పుడు మనం వాళ్ళ గురించి మనం సమాధానం చెప్పాలి రేపు దేవుడికి. దేవుడు ఏమంటాడు? నీకెందుకమ్మా, నేనున్నా కదా, నువ్వెవరు అంటాడు దేవుడు. నీకెందుకయ్యా, నువ్వు సైలెంట్గా ఉండు, తీర్పు తీర్చడానికి నువ్వెవరు అని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక ఇప్పుడేం తీయొద్దు, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళొద్దు. మీరు ఇంటి దగ్గర చదువుకోండి, 14వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్తాడు. నేను రోజుల గురించి చూస్తున్నారా, లేదంటే వారాల గురించి చూస్తూ ఉన్నారా, తిండి గురించి చూస్తూ ఉన్నారా, శకునం చూస్తూ ఉన్నారా, మంచి రోజులు చూస్తూ ఉన్నారా, వీటన్నిటిని నేనే చూసుకుంటున్నాను. మీకెందుకు, మిమ్మల్ని మీ గురించి మీరే చూసుకోండి, మీరు తీర్పు తీరుస్తూ ఉన్నారని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఉంది. అయితే ఈ లోకంలో మనం దేవుని యందు ఉండవలసిన మనం ఏం చేస్తున్నామంటే పక్క వాళ్ళని మనం చూసేవారుగా ఉంటాం. ఏమని? ఆమె ప్రార్థనకి వెళ్తుందా, ఏం ప్రార్థనకి వెళ్తుందా, ఈయన ప్రార్థన చేస్తున్నాడా, ఆయన ఆరాధన చేస్తున్నాడా, ఈయన బలలో చేతులు వేస్తున్నాడా, ఈయన ఎట్ట తిరుగుతున్నాడు, ఎవరు ఎట్టపోతే మనకెందుకు? మనం దేవుళ్ళో కరెక్ట్గా ఉండాలి, దేవుళ్ళో మనం ఉండాలి. అందుకంటా ఉన్నాడు ఇక్కడ ఏమని? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినెల్లా. ఏ మాటలు ఉండాలి? దేవుని మాటలు మనలో ఉండాలి. సహజంగా ఈ లోకంలో మనం అనుకుంటాం. ఉదాహరణకు చూస్తే యూట్యూబ్లో ఎవరైనా సినిమా యాక్టర్ పాట పాడంగానే ఏదో అద్భుతం జరిగినట్లు దాంట్లో ఏం చేస్తారంటే ఫలానా యాక్టర్ దేవుని పాట పాడారు అని పెట్టేస్తూ ఉంటారు. దాన్ని కొంతమంది నోరు తెరుచుకొని దాన్ని చూస్తూ ఉంటారు. మనిషేగా, చూడండి, వేషధారణ అది తెలుసు. అయితే వాళ్ళు ఆ విధంగా పాడినందుకే నీకంత సంతోషంగా ఉంది. మరి మనం నిజంగా దేవుని సన్నిధిలో ఉండి, మనం నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు? సహజంగా ఈ లోకంలో అనుకో, అమ్మో ఎంత పెద్ద యాక్టరు, అబ్బో సినిమాలో దేవుడు పాట పాడుతున్నాడే అనుకుంటారు చాలామంది. ఏమి లేదు అక్కడ, అంత వింతగా చూడాల్సిన పని కూడా లేదు. మన జీవితంలో అంటే వాళ్ళు ఏంటంటే ఆ షూటింగ్ సమయం అంటే అక్కడ వరకు వాళ్ళు ఏదో తీసి మర్చిపోతారు అంతే. చూడండి, మన జీవితంలో దేవుని మాటలు మనలో నిలిచి ఉండాలి. మనలో నిలిచి ఉండకుండా మనం ఎన్ని పాటలు పాడినా వ్యర్థమే. చూడండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కొన్ని వందల పాటలు పాడాడు. ఆయన బాప్తీసం తీసుకోవాలా, దేవుళ్ళు లేరు. ఆయన గురించి మనం నిజానికి మనం మాట్లాడుకోకూడదు. అయితే ఆయన యందు దేవుని మాటలు లేకపోవటం వల్ల ఆయన దేవుడిని విశ్వసించలేకపోయారు. ఆయన చాలా మంచి దేవుడు మంచి గాత్రం ఇచ్చాడు, మంచి పాటలు. చూడండి, కావాలంటే మనం యూట్యూబ్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన చాలా దేవుని పాటలే వస్తాయి. కాబట్టి ఆయన మాటలు మనలో ఉండాలి. ఊరికి నేను పాటలు పాడతాను, నేను వాక్యం చదువుతాను, దేవుడి మాటలు నాకు అవసరం లేదు, నాకు ప్రార్థన అవసరం లేదు, నాకు అన్ని బయట మాటలే కావాలన్నాం అనుకోండి, ఎలాంటి ఉపయోగం. ఎందుకంటే నా యందు మీరును మీ యందు నా మాటలను నిలచి ఉండిన యెడల, అక్కడ కండిషన్ మనకు కనపడతా ఉంది. నా యందు మీరును, ఫస్ట్ మనం దేవుళ్ళ ఉండాలి, మీలో నా మాటలు ఉండాలి. అట్లా ఉంటేనే ఏమంటున్నారు? నీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మనం ఏం చేస్తామంటే అంతవరకు కట్ చేసి దేవుడు నీకు ఇష్టమైంది అడుగుతూ ఉంటా ఉన్నాడు. దేవుడిని దీవించునుగాక, దేవుడిని ఆశీర్వదించునుగాక, నీ బిడ్డలను దీవించునుగాక అని నేను చెప్పొచ్చు. అది చాలా సింపుల్. అసలు దాన్ని ఆకర్షణ చాలామంది మనకి వస్తారు, ఉపయోగం లేదు. మన జీవితంలో దేవుని యందు మనం ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడతాము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకి ఇష్టమైనవి అనుగ్రహించే ప్రార్థన మనకి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం ఏదైనా వస్తువు కొనాలనుకోండి, అది ఇష్టం అనుకుంటే ఒకవేళ మనం దాన్ని కొనడానికి స్తోమత లేకపోయినా దేవుడిచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని చూసేవాడుగా ఉన్నాడు, ఆయన మన యొక్క ఆశ తీర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ఆయన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం నడుచుకోవాలి. కొన్నిసార్లు అనుకుంటారు ఏమనంటే, ఒకవేళ మనం కొనలేని వస్తువు, అప్పుల్లో ఉండి ఒక వస్తువు కొన్నాం అనుకోండి, చూసిన వాళ్ళు అనొచ్చు ఏమని, నువ్వు ఎంత అప్పులో ఉండవు నీకెందుకాయ అంటారు. చూడండి, అది లోకానుసారంగా మాట్లాడే మాటలై. వాళ్ళకి తెలియదు దేవుని యొక్క విశ్వాసం, దేవుడు ఏ విధంగా మనల్ని తీసుకొస్తాడో నడిపిస్తాడో వాళ్ళకి తెలియదు.
అది మనం అనుభవిస్తూ ఉంటేనే మనకు తెలిసేదిగా ఉంటుంది. కాబట్టి ఆయన మనకి ఇష్టాన్ని అనుగ్రహించే ప్రార్థన మనం చేయాలి. అయితే దేవుడు ఒక కండిషన్ మనకి పెడతా ఉన్నాడు కదా. చూడండి, చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చదవండి. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు మనమేది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక కండిషన్ ఒక షరతు కనబడతా ఉంది. చూడండి, దేవుడు కండిషన్ ఏమని, ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆజ్ఞ, ఇది ఆజ్ఞ అనమాట. ఏమని చెప్తా ఉన్నాడు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనని 24 వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. చూడండి, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు, అది కండిషన్ అక్కడ. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు అంటే ఆయన ఆజ్ఞలు మనం వినేవారుగా ఉండాలి. గైకొనువాడు, వినేవాడు, ఆయన ఆజ్ఞలు చొప్పున నడిచేవాడు అని ఒక కండిషన్ పెడతా ఉన్నాడు. ఎవరైతే ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకునేవారుగా ఉంటారో వారు దేవుణ్ణి ఏది అడిగినా, అంటే వాళ్ళకి ఇష్టమైంది ఏది అడిగినా ఇచ్చేవాడుగా ఉన్నాడు దేవుడు. ఆయన ఆజ్ఞలు మనం పాటించకుండా పెద్ద పెద్దగా అరుస్తా, లేదంటే రంకిలేస్తా, ఈ లోకంలో మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడతా, మనం ఒకరి మీద ద్వేషాన్ని పెట్టుకొని, లేదంటే కోపాన్ని పెట్టుకొని, మనం అందరికీ కొంతమంది వందనాలు కూడా చెప్పరు. అది పెద్ద పాపం. అది ఈ లోకంలో ఏముంది, మన ఇంట్లో ఏముండదుగా. ఒక 2 నిమిషాలు అందరితో మాట్లాడి, అమ్మ నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు, అమ్మ వందనాలమ్మా, నువ్వు మరి నేను రాలేదు కదా, ఎందుకు రాలేదు అని చెప్పి మాట్లాడొచ్చుగా. ఏమన్నా ముత్యాలు ఏమన్నా రాలిపోతాయా? ఎందుకు, ఏముంది ఇంట్లో పరిగెట్టమే, పరుగు ఆయన పరిగెత్తుతున్నాను అని మనం అపోస్తలుడైన పౌలు గారు వలె మనం ఉండాలి. కానీ ఈ లోకంలో మన లోకం కోసం కాదు, ఏముండదు మన ఇంట్లో. దేవుని సన్నిధిలో మనం ఎంత ఎక్కువసేపు మనం గడపాలి, ఆయన సన్నిధిలో మనం ఎంత ప్రార్థన చేయాలి, మన సహోదరులతో ఎంత సహవాసం మనం కలిగి ఉండాలి అని మనం చూడాలి. అట్లా కాకుండా, ఉదాహరణ మనందరం ఎక్కడ ఉన్నాం, ఒక చెయ్యి అనుకోండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనుకోండి, ఈ చెయ్యి లేనట్టేగా. అందరం కలిసి చక్కగా మాట్లాడుకొని, యోగక్షేమాలు మాట్లాడుకొని, అందరం ఒక కుటుంబం వలె మనం కలిసి ఉండాలి. అట్లా కాకుండా నేను ఒక్కడనే పెద్ద విశ్వాసం అని చెప్పి నేను అందరికి వందనాలు చెప్పి వెంటనే గబగబా వెళ్ళిపోయాను అనుకోండి, ఎట్లా ఉంటుంది చూసేవాళ్ళకి. ఏందా సేవకుడు వందనాలు చెప్పి ఇంటికి పరిగెత్తా ఉన్నాడు, సేవకుడయ్యా మీ సేవకుడు అంటారు. మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకొనేవారుగా ఉండాలి. దేవుని ఆజ్ఞ ఏంటంటే ప్రేమించుకోవాలి. అందుకే మనం చూసుకున్నాం ఏమని, 22వ వచనంలో ఏమంటా ఉన్నాడు చూడండి, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏది అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. చూడండి, మనం ఆయన ఆజ్ఞలను గైకొంటా ఉన్నాం కాబట్టి, ఆయన దృష్టికి ఇష్టంగా ఉన్నాం కాబట్టి, మనం ఏది అడిగినా ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆయన. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి, వాక్యం మనతో డైరెక్ట్గా మాట్లాడి మనం దానికి ఇష్టపడం. ఎందుకు ఈయన ఇంతే చెబుతాడు అనుకోకూడదు. ఎప్పుడు మనం సరి చేసుకోవాలి. దేవుడు నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పి సరి చేసుకొని వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించాలి. అంతేగాని నేను అలిగాను, అసలు నీ దగ్గర రాను, నేను సంఘగుడికి రాను, నేను ఆదివారం ఒక్కసారి వస్తాను అంటే ఎవరికి నష్టం? ఆ మాట అన్న వాళ్ళకే నష్టం. మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన చేయకుండా నేను అలిగాను, నా గురించి ఎవరు చెప్పరు ఎక్కడ దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి మనం దేవునికి ఇష్టంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే ఇంతకుముందు మనం చదువుకున్నాం, ఏది, మనం ఆయన యొక్క రాజ్యాన్ని వెతకాలి. మత్తయి సువార్త 6:33లో ఉంటుంది. ఆయన రాజ్యము అంటే దేవుని యొక్క మందిరము. ఆయన మందిరాన్ని మనం వెతికేవారుగా ఉండాలి. ఆయన మందిరం కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఆయన మందిరంలో మనం ఉండేవారుగా ఉండాలి. రాజ్యము అనే దాని గురించి మీకు ఒకసారి చాలా క్లియర్గా చెప్పాను, చాలామందికి తెలియదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళకి
ఒక 90% తెలియదు. పరలోకము పరలోక రాజ్యం అంటే తేడా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే రెండు ఒకటి అనుకుంటారు. పరలోక రాజ్యం మళ్ళీ వచ్చింది అనుకుంటారు. మందిరమే దేవుని యొక్క రాజ్యము. మీకు చాలా క్లియర్గా ఇచ్చాను. మీకు ఇంకా కావాలంటే మీకు ఇంక నోట్స్ ఇస్తాను నేను, దానికి సంబంధించి మీకు ఇస్తాను, నేను మెటీరియలే ఇస్తాను మీకు. చాలామంది తెలియదు ఆ విషయం. తెలియక దేవుని రాజ్యం కోసం ఇంక ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన రాజ్యం కోసం ఆయన రాజ్యంలో మనం ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకే ఆయన రాజ్యాన్ని వెతకమని మత్తయి సువార్త 6:33 ఉంది. ఆయన రాజ్యాన్ని కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి రావాల్సిన విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. మొట్టమొదట చేయవలసిన పని మనం మర్చిపోయి దాన్ని ఎక్కడో వదిలేసాం. అందుకే మొట్టమొదట అనే ఆ పదం అక్కడ వాడారు. మనం మొట్టమొదట ఏం చేస్తామంటే, అయ్యా వేడిగా అన్నం వండుకు తినాలి. ఏదైనా రోగం వస్తే హాస్పిటల్ పోతాం, వెళ్తామా లేదా? అన్నం వండడానికి ప్రాధాన్యత ఇస్తాం, కానీ ఈ లోకంలో దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యత ఇవ్వలేకపోతా ఉన్నాం. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, నాకైతే తెలియదు, ఒకవేళ ఉంటే ఇప్పటికైనా మారు మనసు పొందుదాం. ఎందుకంటే దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని ఒక తీర్మానం తీసుకోవాలి. మళ్ళీ విజ్ఞాపన ప్రార్థన మళ్ళీ వెళ్ళిపోవటం పరుగు ఏమని 9:30 వరకు కూడా మనం ఉండలేము. 9:30 క్లోజ్ చేస్తాను, నేను ఇప్పుడే చెప్పాను. 9:30 క్లోజ్ చేసుకుని ఇంటి దగ్గర మరి ఏదో కాలక్షేపం చేస్తా 11, 11:30, 12, 12:30, 1:30 వరకు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. తెలుసో లేదు, అట్లా ఉండేవాళ్ళకి తెలుసు. మరి మనం దేవుని సన్నిధిలో 9:30 వరకు ఎందుకు ఉండలేము? మహా అయితే ఒక పావు గంట, 9:45 లేదంటే 10 అయింది అనుకోండి, అయినా 9:30కు క్లోజ్ చేస్తానని చెబుతున్నా. మరి మనం మన ఆత్మీయ జీవితం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది? లోకంలోకి వెళ్ళిపోతూ ఉంది. మొట్టమొదట దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెతికేవారుగా ఉండాలి. ఆయన నీతి ఎక్కడ ఉంటుంది? మందిరంలోనే ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండి మనం దేవుని ఎడల ఉండాలి. చివరగా ఒక్క ప్రార్థన గురించి చెప్పి నేను ముగిస్తాను. ఒక వచనం చూపిస్తే చూడండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు 15వ వచనం 15 మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయాలి. మనం ఎడతెగక అంటే మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలంటే ప్రార్థన మీదే ఉండాలి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని, అయ్యా నువ్వు నాకు చురుకైన మెలకువనిచ్చావు. ఎంతోమంది ఈ సమయం చూడలేక నశించిపోయారు. ఎంతోమంది నిద్రలోనే ప్రాణాన్ని విడిచారు. నీ కృప వలన ఈ విధంగా లెగవడానికి నన్ను ఈ విధంగా కాపాడుకున్నావు, నీకు వందనాలు అని చెప్పి లేచి ఏ పని మొదలు పెట్టుతున్నా సరే మన మనసులో, అయ్యా తండ్రి నీకు వందనాలు, నేను ఈ పని స్టార్ట్ చేస్తూ ఉన్నాను, అయ్యా నేను కాలేజీకి వెళ్ళిపోతూ ఉన్నాను, నేను పనికి వెళ్ళిపోతూ ఉన్నాను, పని చేయటం మొదలు పెడతా ఉన్నాను. ఇట్లా ప్రతి విషయంలో మనం ఎడతెగకుండా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. భోజనం చేసేటప్పుడు, అయ్యా నేను భోజనం చేయబోతూ ఉన్నాను, ఇట్లా ప్రతి విషయంలో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎడతెగక అనగానే అన్నీ వదిలిపెట్టి మనం ప్రార్థనలో కూర్చోవాలని కాదు. మన పనులన్నీ ముగించుకొని తర్వాత మనం ప్రార్థనలో కూర్చోవచ్చు. ఎడతెగక అంటే మనం పని చేసేటప్పుడు దేవునితో మన కనెక్షన్ ఉండాలి. మన కనెక్షన్ ఎప్పుడైతే ఉంటుందో అది ఎడతెగక చేసే ప్రార్థన అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకంటున్నాడు ఎడతెగక ప్రార్థన చేయుడి. ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధిలో మనం కొన్ని ప్రార్థనల గురించి ఈరోజు మనం చూసాం. ఏం చూసామంటే దైవ చిత్తానుసారంగా చేసే ప్రార్థన మనం చూసాం. తర్వాత నా వైపు చూడాలి, చూసి అవుతున్నారు. రెండోది మాటికి అడిగే ప్రార్థన. తర్వాత మనకిష్టమైనది, నీకు ఇష్టమైనది అనుగ్రహించే ప్రార్థన. తర్వాత ఎడతెగక చేసే ప్రార్థన. మరి మన ప్రార్థన ఎట్లా ఉంది?
చూడండి ఇది దేవుని సన్నిధిలో వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యానుసారంగా మనం ఎట్లా ఉన్నాం, వాక్యం ఎట్లా ఉంది కదా, ప్రార్థన ఎట్లా చేయాలని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మన ప్రార్థన ఏ విధంగా ఉంది అట్లా సరిపోల్చుకోవాలి. సరిపోల్చుకొని ఒకవేళ ఏదన్నా పొరపాట్లు ఉంటే, అయ్యా నా ప్రార్థన ఈ విధంగా లేదు, అయ్యా నన్ను క్షమించు, ఈ విధంగా నేను ప్రార్థనలో ఉంటాను అని ఒక తీర్మానం తీసుకొని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. కాబట్టి మనం అలాంటి ప్రార్థన చేయాలి. అందరం తలలో ఉంచి క్లుప్తంగా చేయాలి. మనం ఏకాంత ప్రార్థన చేసినట్టు దీర్ఘ ప్రార్థనలో దేవుడు అడగట్లా. క్లుప్తంగా వాక్యానుసారంగా చేయాలని మనం చేస్తున్నాం. మరలా చెప్తున్నాం, వాక్యానుసారంగా చేయాలి. వాక్యాన్ని పక్కన పెట్టి మన మందిర అవసరాలు, తర్వాత మన కుటుంబ అవసరాలు, మందిరం అవసరాలు, వాక్యానుసారం 3 విషయాలు మీ ప్రార్థనలో ఉండాలి. అందరూ తల్ల వంచి మనం ప్రార్థన చేద్దాం.